ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. సాధారణంగా మన దుస్తులు శుభ్రపరిచేటప్పుడు ఏవైనా మరకలు అంటున్నచో వాటిని శుభ్రపరచుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. వాక్యం సెలవిస్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అనగా ప్రతి ఒక్క మానవుడు తన హృదయంలో పాపము అనే రక్త మరకలతో ఈ భూలోకంలో జన్మిస్తున్నాడు. అదే పాపం వలన వచ్చే జీతము మరణానికి, నిత్య నరకానికి నడిపిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈరోజు మన పరలోకపు తండ్రి మనకు ఎంతో ఆదరణకరమైన అభయమిచ్చే వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు. దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, మానవుని హృదయము దేవుని ఆలయం. అయితే దేవుడు పరిశుద్ధుడు. మానవుని హృదయము రక్తపు మరకలతో, పాపంతో నిండి ఉంటే దేవుడు ఆ హృదయంలో నివసించలేడు. అందుకే యేసయ్య సెలవిస్తున్నాడు, రండి, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నను, నేను హిమం వలె తెల్లగా వాటిని చేసేదను. అనగా మీ హృదయంలో శుభ్రపరచుదను. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను, మరియు మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపము క్షమించి మనల్ని పవిత్రులుగా చేయను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, మన హృదయాల్లో పాపపు అనే రక్త మరకలతో, దుష్టత్వంతో, లేక మన జీవితాల్లో దేవునికి తిరుగుబాటు చేసే విధంగా ఉన్నాయేమో. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, రండి నా ప్రియ బిడ్డలారా, మీ పాపములు క్షమించి మీ దోషములో కడిగివేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తా, నా కుమారులుగా, కుమార్తెలుగా మిమ్మల్ని మారుస్తా అని దేవుడు సెలవిస్తుండగా, రండి కలిసి ఈ వాగ్దానం పొందుకుంటకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, ఉదయకాలం ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించినయ్యా. నిజమే ప్రభా, ఏ భేదం లేదు ప్రభా. మా జీవితాలు పాపాలతో, దుష్టత్వంతో, ప్రభా, అవినీతితో ప్రభా నిండి ఉండగా ప్రభా, రక్త మరకల వలె తండ్రి అయ్యా మా హృదయాలు తండ్రి ప్రభా మురికితో ఉండగా, ఎస్ ప్రభా, నీ పరిశుద్ధ రక్తంతో మా ప్రతి పాపము కడగండి, ప్రక్షాళన చేయండి, రక్తంతో ప్రోక్షించి పరిశుద్ధులుగా చేయమని వేడుకొంచున్నాం. ఉదయకాలంలో ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి హృదయాలు పవిత్రపరిచి అయ్యా మీ యొక్క కుమారులుగా, కుమార్తెలుగా వారిని ప్రభా మీరు తండ్రి రూపాంతరం చేసి ప్రభా మీ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని, ఎత్తబడే గుంపులో ఉంటే కృప దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభా ఈ దినమంతా ప్రభా కావాల్సిన కృప కాపుదల దయచేయమని, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను, ఆఫీసులకు, స్కూల్స్, కాలేజెస్కి వెళ్తున్న వారిని, పరీక్షలు రాసేవారిని ప్రభా కృపతో దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఈరోజు ప్రభా బర్త్డేస్, యానివర్సరీస్ జరుపుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకొంచు. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెల్ సువార్త సంఘం తుర్కం.